అందరికీ నమస్కారం. సో ఈరోజు మళ్ళీ మనం తెలుసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే థైరాయిడ్ సంబంధించి ఒక చిన్న వీడియో చేద్దాము నేను. సో మీరందరూ కూడా బాగాలని చూడబోతున్నారు. నేను థైరాయిడ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో థైరాయిడ్ వచ్చేసి మనకి జనరల్గా గ్లాండ్ అనేది గర్ల్స్లో వాళ్ళలో మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరలో ఉంటుంది. సో ఈ ఆడవాళ్ళలో దాని యొక్క డైమెన్షన్ ఆఫ్ సైజ్ మనకి వచ్చేసి థైరాయిడ్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో బటర్ఫ్లై షేప్లో అనేది ఉంటుంది. సో ఆడవాళ్ళలో ఆ యొక్క థైరాయిడ్ గ్లాండ్ యొక్క డైమెన్షన్ ఆఫ్ సైజ్ అనేది 10 నుంచి 15 ml సైజ్ అనేది ఉంటుంది. సో మగవాళ్ళలో వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే 12 నుంచి 18 ml సైజ్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా మనము లేడీస్లోనే ఈ థైరాయిడ్ ఇష్యూ అనేది చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి మనకి ఈ ప్యూబర్టీ స్టేజ్ ఉంటుంది. అంటే ప్యూబర్టీ స్టేజ్ అని నెక్స్ట్ మెన్స్ట్రువల్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల గ్లాండ్స్ అనేవి ఓవర్ రియాక్ట్ అవుతుంటాయి. సో అందుకని ఏంటంటే ఆ గ్లాండ్ అనేది ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల హార్మోన్స్ అనేది కొంచెం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇష్యూస్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో దానికి సంబంధించి ఏంటంటే మనం కొన్ని మార్నింగ్ లేవగానే ఏం తీసుకోవాలి, తర్వాత దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే డిస్కస్ చేస్తాం. మార్నింగ్ లేవగానే థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు ఏం చేయాలంటే కొరియాండర్ సీడ్స్ కానీ ఫెనుగ్రీక్ సీడ్స్. సో కొరియాండర్ అంటే మనకు తెలుసు ధనియాలు లేకపోతే మన మెంతులు, ఈ రెండు కూడా కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం బాయిల్ చేసేసి మార్నింగ్ ఎంపీ స్టమక్ వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకి ఆ థైరాయిడ్ సంబంధించిన గ్లాండ్ అనేది కామన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పంకిన్ సీడ్స్ కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఆసనా స్పాట్ అయిపోతాము. ఆసనా స్పాట్ వచ్చేసి మనకి థైరాయిడ్ మీద ఈ పర్టికులర్ గ్లాండ్ మీద ఏదైతే యాక్టివ్ అవుతుందో ఆ ఆసనాస్ మనం చేయాలి. మెయిన్గా 3 ఆసనాస్ ఉంటాయి. సేతుబంధాసన, నెక్స్ట్ సర్వాంగాసన అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హలాసన అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం పోజెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోడిఫై చేసి చేద్దాం. ఎందుకంటే అందరికీ ఆ పోజెస్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి కొన్ని మోడిఫికేషన్ చేసి మనం చేద్దాం. రైట్, ఇప్పుడు మనం 3 ఆసనాస్ చేద్దాము. ఫస్ట్ ఆసనం వచ్చేసి సేతుబంధాసన అని పిలుచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వాంగాసన, థర్డ్ వన్ వచ్చేసి హలాసన. ఈ ఆసనాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఏం చేయాలి నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ సేతుబంధాసన ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఇంకా లయర్ పొజిషన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ లెగ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మీరు యాంగిల్స్ అనేది క్యాచ్ చేయగలిగితే యాంగిల్స్ క్యాచ్ చేసుకోవచ్చు. లేదు మీరు యాంగిల్స్ పట్టుకోలేకపోతున్నారంటే హ్యాండ్స్ డౌన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రీతింగ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ స్లోగా బాడీ ఇంకా పైకి లిఫ్ట్ చేయాలి. మీరు ఇంకా పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఏ ఫోకస్ చేయాలంటే ఈ నెక్ భాగం దగ్గర ప్రెజర్ అనేది అప్లై అవుతుందా లేదా అనేది మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. నార్మల్గా ఏం చేస్తారు అందరూ జస్ట్ ఇట్లా అక్కడ చేస్తారు. ఇది చేయడం ఎలా యూజ్ ఉండదు. మీరు మీ హ్యాండ్స్ ఇట్లా పెట్టి మీ బాడీతో పుష్ చేయాలి. ఈ చిన్న సైడ్ లో మీకు ప్రెజర్ అనేది రావాలి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రెజర్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా లిఫ్ట్ చేసుకొని ఈ హ్యాండ్స్ కూడా హోల్డ్ చేసుకోండి. సో నా ఇప్పుడు మీరు ప్రెజర్ అనేది చూడగలుగుతారు 20 to 30 seconds. మీకు అలవాటు అయినప్పుడు కౌంటింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఆసన సేతుబంధాసన. సెకండ్ వన్ వచ్చేసి సర్వాంగాసన. జనరల్గా సర్వాంగాసన మనం హ్యాండ్స్ ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇట్లా చేస్తాం. యా, సో డ్రాప్ చేసినప్పుడు ఇట్లా స్లోగా డ్రాప్ చేస్తారు. చాలా మంది ఇలా చేయడం రాదు. సో ఆ బాడీ చేయాలి. టేక్ వాల్ సపోర్ట్ మీరు వన్ దగ్గర ఇట్లా మళ్ళీ వేరే ఇట్లా మీరు సర్వాంగాసన వాల్ సపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హలాసన వచ్చేసి మీరు లెగ్స్ ఇట్లా లిఫ్ట్ చేసి హెడ్ సైడ్ డ్రాప్ చేయాలి. దిస్ ఇస్ హలాసన. సో మీరు హలాసన మోడిఫికేషన్ చేసుకుని ఎలా చేయాలి ఏంటి అంటే మీరు లెగ్స్ ఇట్లా హోల్డ్ చేసుకుని లెగ్స్ ఇట్లా లాక్ చేసుకుని స్లోగా రోల్ చేయాలి. ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్టింగ్ లో మీరు రోలింగ్ అనేది రాను స్లోగా చేయండి. రోలింగ్ అనేది మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీరు లెగ్స్ ఇట్లా రోల్ చేసుకుంటూ డ్రాప్ చేయాలి. యా, సో ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల హలాసన అనేది మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఆసనాస్ అయితే మీకు ఈ 3 ఆసనాస్ అనేవి చాలా బాగా ఉంటాయి థైరాయిడ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాణాయామ ఇది చేసినది. ప్రాణాయామ వచ్చేసి బెస్ట్ ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ. సో ఉజ్జయి ప్రాణాయామ ఎలా చేస్తాం ఏంటంటే మన హ్యాండ్స్ ఇక్కడ చిన్నగా పెట్టేసుకొని బ్యాక్ స్ట్రైట్ గా మెయింటైన్ చేయాలి. చిన్న ఇక్కడ లాక్ చేయాలి. ప్లాన్ లాక్ చేసి ప్రెస్ చేసి బ్రీతింగ్ చేసుకొని బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని చిన్న ప్లాన్ లాక్ చేసిన తర్వాత థైరాయిడ్ గ్లాండ్ నుంచి మీరు ఒక వైబ్రేషన్ సౌండ్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఇలాంటి సౌండ్ మీరు ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి క్రియేట్ చేయాలి. అలా సౌండ్ క్రియేట్ చేసినప్పుడు వచ్చి ఆ వైబ్రేషన్స్ అనేది ఆ గ్లాండ్ మళ్ళీ నార్మల్గా కామ్ డౌన్ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఓకే, సో ఇక్కడ డెమో చేస్తాను చూడండి. బ్రీతింగ్ రిలాక్స్. సో మీరు ఎప్పుడైతే ఇలా చిన్ని ఇట్లా వాక్ చేసినప్పుడు సౌండ్ క్రియేట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి మొత్తం ఏరియాని బాగా ప్రకంపనాలను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో థైరాయిడ్ సంబంధించి ఇవి మీరు ప్రాక్టీస్ చేసే విధంగా మీ థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం డెవలప్మెంట్ అయితే అవ్వదు, కంట్రోల్లో నాకు కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.